హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్ గున్ని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేము అయితే చాలా బాగున్నాము. ఈ వీడియోలో మేము దసరా ఫెస్టివల్ ఎలా అయితే జరుపుకున్నామో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా మా ఇంట్లో ఎర్లీ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఇంటి ముందు పచ్చ గుమ్మడికాయ అయితే కొడుతున్నాము. ఎందుకు అంటే ఈరోజు దసరా కదండి. ఈరోజు గుమ్మడికాయ కొడితే అంతా మంచి జరుగుతుంది అంటారు కదండి. అందుకే ఈరోజు గుమ్మడికాయ అయితే కొడుతున్నాము. ఈ గుమ్మడికాయ ఎందుకు కొడతారు అంటే మనకు కానీ ఇంటికి కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ తగిలితే ఈ గుమ్మడికాయ పగలగొట్టడం వల్ల పోతుంది అని అంటారు. ఈ గుమ్మడికాయని ఆడవారు అయితే కొట్టకూడదండి. గర్భిణీలు అలాంటి వారు కూడా అస్సలు కొట్టకూడదు. ఇంటి పెద్దవారితో కొట్టించాలి. మా మామయ్య గారు గుమ్మడికాయ అయితే పగలగొట్టారు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గుమ్మడికాయ అయితే కొట్టాలి. గుమ్మడికాయ కొట్టే టైంలో ఇంట్లో ఎవరు ఉండకూడదండి. అందరూ బయటనే ఉండాలి. కొట్టిన తర్వాతనే ఇంట్లోకి వెళ్ళాలండి. కొట్టే గుమ్మడికాయ పైన తొడిమె తీసి కర్పూరం వెలిగించాలి. తర్వాత దిష్టి అయితే తీసేయాలి. దిష్టి తీసే వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయానండి. వీడియో మధ్యలోనే కట్ అయిపోవడం వల్ల. దిష్టి తీసిన తర్వాత గుమ్మడికాయ కొట్టి 2 సైడ్స్ పెట్టుకొని పసుపు కుంకుమలు అయితే వేసుకోవాలి. తర్వాత అగరబత్తి పువ్వులు ఇంకా లెమన్ 2 సైడ్స్ అయితే పెట్టుకోవాలి. లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి వెళ్ళాలండి. తర్వాత మేము బూడిద గుమ్మడికాయ అయితే ఇంటికి కడుతున్నాము. ఈ బూడిద గుమ్మడికాయ పసుపు కుంకుమలు రాసి కట్టాలి. ఇలా కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదు. ఈ గుమ్మడికాయని తీసేసుకుంటుంది. ఈ బూడిద గుమ్మడికాయని దిష్టి గుమ్మడికాయ అని కూడా అంటారు. ఈ 2 రకాల గుమ్మడికాయలను ఇలా పూజించడాన్ని కుష్మాండు పూజ అని కూడా అంటారు. తర్వాత మా అత్తయ్య గారు తులసి పూజ కూడా చేసేసారు. తర్వాత వాహన పూజ కూడా చేసేసుకున్నాము. మా విలేజ్లో రావణ దహనం అయితే చేశారు. ఇలా దసరా అంతా హ్యాపీగా గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్.